హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం వచ్చేసి కూచూరు గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో తను ఏ విధంగా కష్టపడ్డారు, తన నాయకులు ఏ విధంగా కష్టపడ్డారు అనే విషయం గురించి ఇప్పుడు లోకల్ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి అందులో కంటెస్టెంట్ చేసే మన అవకాశాలు కనిపిస్తున్నాయా అనే విషయం గురించి చాలా విషయాల గురించి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మీరు యాక్చువల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చేది 9 నెలలు కావస్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, అదే రైతుల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే పేద ప్రజల కోసం, రైతుల కోసం, ఆయన యువకుల కోసం ఎంతో కృషి చేస్తే వాళ్ళని ప్రోత్సహిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా కాదు. అది ఏంటంటే కనీసం రియల్ ఎస్టేట్, అదేవిధంగా మోసాలు దగాలు చేసినంత. ఇప్పుడు అట్లా కాదు. అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కాన్షియస్లో మనం చాలా పట్టుగా తిరుగుతూ ఉంటాం. ఆయన మన యువకులకు, మేమంతా కొత్త యువకుల్లాగా మేమందరం కూడా సహకరించుకుని ముందరికి తీసుకొస్తున్నాం. ఆయన కొత్త రక్తం రావాలని ఆయన చూస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఏమంటారంటే ఉసుక దందా కానీ, లిక్కర్ కానీ, అదేవిధంగా ఎస్కాట్ కావాలంటే ఆయన వద్దని చెప్పిండు. ప్రజల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంటే ప్రజలపైన చర్చించాలి తప్ప నా ఎంబడొద్దని ఆయన వద్దని చెప్పింది. అదేవిధంగా ముఖ్యంగా ఆయన పాదయాత్ర చేస్తుంది గతంలో, పోయిన సంవత్సరం పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పారంటే పిల్లలు ఇట్లా ఆయన నడుచుకుంటూ పోతుంటే, బట్ షూ లేకున్నాయి, చెప్పులు లేకున్నాయి. ఆయన చూసి నేను గెలిచిన ఎంబడే మీ అందరికీ ప్రతి ఒక్కరికి షూ ఇప్పిస్తానని చెప్పి ఈరోజు 15 రోజులు స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో షూ ఇస్తున్నాడు. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే అంత 10 సంవత్సరాలు పరిపాలించింది కానీ వాళ్ళ సొంత పెంపు కోసం తప్ప, పార్టీ పెంపు కోసం తప్ప ప్రజల కోసం పెద్ద ఆలోచించింది లేదు, పట్టించుకున్నలేదు. ఓన్లీ లీడర్లను పట్టించుకున్నారు. లీడర్ మాత్రమే పైకి వచ్చారు. ప్రజలు ఎక్కడ కూడా అది కాదు. అలా యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం చర్చల నియోజకవర్గం మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అనిరుద్ రెడ్డి గారిని గెలిపేయడానికి ముఖ్యంగా మనం మాట్లాడుకోలే యువకుల పాత్ర చాలా ఉంది. చాలా కామెంట్లు కూడా వచ్చాయి. మీ వెనుక మొత్తం యువకులే ఉన్నారు, వాళ్ళేం చేస్తారు అన్నటువంటి కొంతమంది ఈరోజు ఏమంటున్నారన్న? సైలెంట్ అయిపోయారు. వాళ్ళంతా ఏమనలేకపోయారు. రిజల్ట్ వచ్చింది కదా, వాళ్ళకి అర్థమైంది. యూత్ అనుకుంటే ఏం చేస్తుందో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ముందు తరాల్లో కూడా అదే రకంగా ఉంటుంది. ఆయన ఇంకా 10 సార్లు 2-3 సార్లు ఇంకా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన లంచం 1 రూపాయి తినడు, ఒకరికి ఆశపడే వ్యక్తి కాదు. ప్రజల కోసం నిత్యం ఆలోచించే వ్యక్తి ఎమ్మెల్యే గారు. ఆయన రావడం జడ్చర్ల కాంగ్రెస్ పార్టీకి చాలా అదృష్టం. మా అందరికీ కూడా ముఖ్యంగా మాకు అదృష్టం. నేను ఆయన ఎంబడి గత 12 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆయన సుధాగా ఎన్నో ప్రజాసేవలు చేసుకుంటూ వచ్చిండు. ఎవరైనా చనిపోతే కానీ అమౌంట్ ఇచ్చిండు, ఎవరైనా బీద పరిస్థితి, చదువుకోని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి అమౌంట్ పంపించిండు. ఆయన సొంత మండలంలో కలిసి కానీ ఎక్కడ కూడా విభేదాలు లేరు. ఆయన రాబోయే కాలంలో ఇంకోసారి గెలిచా మినిస్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సుధాకర్ గారు ఆ గ్రామ తరపు నుంచి ఇప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. ఇప్పుడు అధిష్టానం మీరు నిలబడాలా అని అధిష్టానం చెప్తే మీరు నెక్స్ట్ చేసే కార్యాచరణ ఏంది? అధిష్టానం ఆదేశం ఇస్తే కంపల్సరీ పోటీ చేస్తాను. అధిష్టానం పై డిపెండ్ అయి ఉన్నా. నేను పార్టీకి నేను నమ్మిన బంటును, ఎమ్మెల్యే గారికి నమ్మిన బంటును కాబట్టి నేను అధిష్టానం ఏ రకంగా చెప్తే ఆ రకంగా నడుచుకుంటా. కంపల్సరీ నేను నిలబడాలని సుధాకర్ నాకు ఆదేశాలు ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి కోసం నేను నిలబడి గెలిస్తే గ్రామం అభివృద్ధి చేస్తాను. సీసీ కెమెరాలు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఫిల్టర్ వాటర్ విషయంలో కానీ, మనము లైటింగ్ విషయంలో కానీ, పిల్లలకు స్కూల్కు పంపడం విషయంలో కానీ దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి గ్రామాన్ని డెవలప్ చేసే. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే గారితో నేను చాలా కొన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేసిన. ఆయన వెంబడే నేను ఆయన గెలుపు కోసం పనిచేసిన కాబట్టి ఇంకా ఆయన రిక్వెస్ట్ చేసి నా గ్రామాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే తప్ప నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విభేదాలు లేకుండా మా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎమ్మెల్యే గారి నుంచి డెవలప్ చేసి గ్రామాన్ని 5 సంవత్సరాల్లో చూపిస్తానని అంటున్నాను. ఇప్పుడు ఆదేశాలు ఇస్తే, నాకు అవకాశం ఇస్తే. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనం చూసుకున్నట్టుగైతే ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ఎలా చూస్తారు? అది మన పాలమూరు జిల్లా అదృష్టం అనుకోవాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మనందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. మనందరం కూడా కుమ్ముడుగా ఆయన ఇంబడి ఉండి ఆయన చేసే పనులు మనం అందరం అడుగడుగు నడిస్తే ఆయన కూడా బాగుంటుందని నేను కోరుతాను. ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే సుధాకర్ గారు ఏం చెప్తారు? జడ్చర్ల ఎమ్మెల్యే అంటే మచ్చలేని మంచి. ఆయన ఒకరిద్దరు 10 రూపాయలు ఆశించని వ్యక్తి. ఏదున్నా సరే ముక్కు చుట్టూ మంచి, ప్రజల వైపే ఉంటాడు తప్ప అవినీతి వైపు ఉండడని నేను అనుకుంటున్నాను. ఈరోజు
ఈ కూచూరు గ్రామానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఏ పనులు చేయడం జరిగింది? ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే ఇంకా ఇప్పుడే మొన్న ఎంపీ ఎలక్షన్ రావడం జరిగింది. ఓకే. 20 lakhs సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ పెట్టిండు. అవి త్వరలోనే వస్తాయి, అవన్నీ మేము కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది కదా. అవును. ఇప్పుడు మీ గ్రామ ప్రజలు ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని గెలిపిస్తే మరి ఏ ఏ కార్యక్రమాలను మీరు స్వయంగా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? మెయిన్ అండర్ డ్రైనేజ్, ఫిల్టర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, తర్వాత అదేవిధంగా మన ఏముంటుందని అండర్ డ్రైనేజ్ వర్క్ మెయిన్గా, ఎందుకంటే మోరీల పైన దోమలు అవి రావడం అదే జరుగుతుంది కాబట్టి అండర్ డ్రైనేజ్ వర్క్ మీద, సీసీ రోడ్డు మీద, అదేవిధంగా సీసీ కెమెరాలు ఊర్లో ఏం జరుగుతుంది ఎట్లా దాని మీద, బడికి పిల్లలు పంపించే విధానం కూడా ఎక్కువ మేము అది చేస్తామండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసుకున్నట్టుగా అయితే టోటల్గా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం మొత్తం ఎమ్మెల్యేలు 7 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి పార్లమెంటు స్థానం ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అదే అంటే పార్లమెంట్ స్థానం అంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీతో కుమ్మకై క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల బీజేపీ పార్టీ అది తక్కువ మెజార్టీతో గెలిచింది. నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు ఇక్కడ హోరావరిలో ఏదో 3,000 చిల్లరనో ఇంతనో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేసినందుకు వాళ్ళు గెలిచింది తప్ప వాళ్ళ బీజేపీ ఉడికి ఇక్కడ ఏమి లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు రుణమాఫీ విషయానికి మనం వద్దామన్నా, మరి రుణమాఫీ మన కూచూరు గ్రామంలో అందరికీ జరిగిందంటారా? జరిగింది. అందరు కనీసం ఒక 300 మందికి దగ్గర 250 నుంచి 300 మంది వరకు రుణమాఫీ జరిగింది. జరగని వాళ్ళ కూడా లిస్టు తీసుకుంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతూ ఉంటారు, మేడం దగ్గర పోతుంటారు, బ్యాంకుల దగ్గర వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళకు కూడా కమిటేసి వాళ్ళకు ఏ రకంగా కావాలి, ఎందుకంటే రేషన్ కార్డు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆధార్ కార్డా, లేదా లింక్ ఏదైనా ప్రాబ్లం ఉందా, కేవైసీ ఏదైనా ఉంది కదా సార్, ఆ లింక్ ద్వారా మళ్ళీ చేసే అవకాశాలు ఉన్నాయి అందరికీ. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీ కూచూరు గ్రామ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నాకు ఆదేశాలు ఇచ్చి కూచూరు గ్రామ ప్రజల నుంచి నువ్వు పార్టీ కాంగ్రెస్ పార్టీని సర్పంచ్గా పోటీ చేయాలి, నాకు అవకాశం ఇస్తే, పార్టీ అవకాశం ఇస్తే కంపల్సరీ పోటీ చేస్తా, గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, ఎమ్మెల్యే గారి నుంచి ఎక్కువ నిధులు తెచ్చి ఇంకా ఊరిని అందరికీ డెవలప్ చేసే విధంగా నేను తోడుంటానని గ్రామ ప్రజలకు తెలుసు. ఇది తాను సుధాకర్ గారు అయితే చెప్పడం జరిగింది. నా గ్రామ ప్రజలు అదేవిధంగా నా అధిష్టానం ఆదేశించి నాకు బరిలో దింపితే కంపల్సరీగా నేను దిగి ఈ ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేస్తాను. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే యంగ్ డైనమిక్ లీడర్ అనిరుద్ధ్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ నిధులు కూడా కొన్ని తీసుకొచ్చి, ఎందుకంటే నాకు పరిచయం చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, కంపల్సరీగా ఆ నిధుల నుంచి తెచ్చి మన గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ లైట్లు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇలా పలు రోడ్ల సమస్య కానీ, ఇలాంటి ప్రతి సమస్య నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మన గ్రామ అభివృద్ధి కోసం మనం పాటుపడతాం. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ద బెస్ట్ గ్రామంగా మన కూచూరు గ్రామం అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి అయితే సుధాకర్ చెప్పడం జరిగింది.